రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే విధంగా ప్రభుత్వ పాలన నడుస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు. ఇదేంటని ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యేలను మేడపట్టి బయటకు గెంటేయడం దారుణమన్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలపై ప్రజల్లోకి వెళ్తామన్నారు లక్ష్మణ్. తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ధర్నాలు నిరసనలు లేనటువంటి చక్కటి స్వయం పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రకంగా ప్రజలను ఆ రోజు నమ్మించి ఈరోజు 3 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడానికి లేదా ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం మీద ఉద్యమించడానికి ఉన్నటువంటి ధర్నా చౌక్ని ఎత్తివేయడం అంటే ఇదేనా ధర్నాలు లేకుండా చేయడం ఏంటి మీ ఉద్దేశం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాస్తవంగా ధర్నా చౌక్ కనుక కొనసాగి ఉన్నట్టయితే రాజ్యాంగ విరుద్ధంగా మీరు చేపడుతున్న చర్యలను ధర్నా చౌక్ వద్దనే మేము శాంతియుతంగా ఇవాళ ధర్నా నిర్వహించే వాళ్ళం. ఎక్కడ హైదరాబాదు రాష్ట్ర రాజధానిలో ఈ నిరసన వ్యక్తం చేయడానికి వీలేదని చెప్పడంతో మా పార్టీ యువజన విభాగము చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే దాన్ని ఇవాళ మీరు పోలీసు బలగాలతో నిర్బంధించి అరెస్టులు జైలుకు పంపించి తప్పుడు అక్రమ కేసులు బనాయించి మీరు ఈరోజు పాలన కొనసాగిస్తామంటే తెలంగాణ సమాజం ఏమాత్రం కూడా దీన్ని జీర్ణించుకోదని ప్రజాస్వామ్యుల యొక్క వాదుల గొంతు నొక్కేదానికి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వేదికల్లో కూడా ప్రశ్నించడానికి శాసనసభ్యులుగా మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే మా మెడలు పట్టి బయటి గెంటివేయడం అంటే ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద పత్రికల మీద ఏమాత్రం వీళ్ళకి సిద్ధశుద్ధి ఉన్నదో ఈ తేట తెల్లమవుతున్నది. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపించే రీతిలో ఈరోజు పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రజలు తెలంగాణ సమాజము ఏమాత్రం కూడా సహించాలని మేము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ నియంతృత్వ విధానాలను ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ఆ రకంగా ప్రజాస్వామ్య వాదనను కూడా ఒకటిగా చేస్తామని రాజ్యాంగ విరుద్ధ చర్యలను అడ్డుకొని తీర్తామని చెప్పి కూడా మేము ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం.